బ్రహ్మముడి లోపలికి రా. ఏంటి కీర్తిరా ఇలా హఠాత్తుగా వచ్చావు? రా కూర్చో. కీర్తన, జరిగిందంతా విన్నాను. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. అది సరే, కావ్య ఎలా ఉంది? ఏమైంది కీర్తన? కావ్య ఎలా ఉందంటే జవాబు చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? కావ్య ఇక్కడికి రాలేదా? వాళ్ళ పిన్నింటికి వెళ్ళలేదు? ఇక్కడికి వచ్చుంటుందనుకున్నానే. ఏమిటి కీర్తన, కావ్య ఇక్కడికి రావడం ఏంటి? ఏమైంది? నేను కావ్య పోలీస్ స్టేషన్కి విచారణకని వెళ్ళాం. అక్కడ మీడియా వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు అడిగి కావ్య మనసుని చాలా నొప్పించారు. నేను స్టేషన్ బయట నిలబడుండగా కళ్యాణ్ వచ్చి నన్ను చాటుగా చూస్తూ నిలబడ్డాడు. నేను అతన్ని చూడగానే పారిపోయాడు. నేను కారులో వాడిని ఫాలో అయ్యాను, కానీ వాడు తప్పించుకున్నాడు. నేను స్టేషన్ బయట లేకపోవడం చూసి కావ్య ఆటోలో ఇంటికి వెళ్ళింది. మా నిర్మల అత్తయ్య గురించి మీకు తెలుసుగా. నేను లేకుండా ఒంటరిగా వచ్చిన కావ్యని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించింది. ఇంట్లో మీ అమ్మమ్మ ఉన్నారుగా, ఆవిడ నిర్మలను ఆపలేదా? నాన్న కనబడక నేను హఠాత్తుగా ఏమయ్యానో తెలియకపోవడంతో అమ్మమ్మ షాక్ అయింది. అదే సమయంలో టీవీలో మా కుటుంబాన్ని అవమానించే విధంగా న్యూస్ వచ్చింది. ఆవిడ బాధలో ఆవిడుంది. ఏం చేస్తుంది పాపం? నేనింట్లో లేకపోవడంతో కావ్యకేం చెయ్యాలో తోచక నన్ను వెతుక్కుంటూ బయలుదేరింది. వాళ్ళ పిన్నింటికి వెళ్ళాను, అక్కడ లేదు. ఇక్కడికి వచ్చి ఉంటుందని నమ్మకంతో వచ్చాను, ఇక్కడ లేదు.
ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. ఏడ్చినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదు కీర్తన. ముందు కళ్ళు తుడుచుకో. కావ్యని మనం వెతుకుదాం పద. ఏమైంది? ఎవరో పడిపోయి ఉన్నారమ్మా. మన కావ్యంలాగా ఉన్నారమ్మా. కీర్తన దిగు.